నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ఒకప్పుడు ఆకలి కేకలతో అలమటించిన దేశం నేడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? కేవలం 4 దశాబ్దాల్లోనే అమెరికా వంటి అగ్రరాజ్యానికి సవాల్ విసిరే స్థాయికి ఎలా చేరుకుంది? ఇది కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, దీని వెనక ఒక పకడ్బందీ సామ్రాజ్య విస్తరణ కాంక్ష ఉంది. సరిహద్దుల్లో ఘర్షణలు, సముద్రం మధ్యలో కృత్రిమ ద్వీపాలు, పేద దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టే దౌత్యం. ఇలా చైనా వేస్తున్న ప్రతి అడుగు వెనుక ఒక భారీ స్కెచ్ ఉంది. 2049 నాటికి ప్రపంచంలోనే ఏకైక అగ్రశక్తిగా ఎదగాలనే చైనా మహా పునరుజ్జీవనం వెనక ఉన్న అసలు రహస్యాలను నేటి మిస్ట్రీస్ హిస్టరీస్లో చూద్దాం. చైనా ఆర్థిక ఎదుగుదల అనేది కేవలం ఒక దేశ అభివృద్ధి మాత్రమే కాదు, అది ప్రపంచ శక్తి సమతుల్యతను మార్చే ఒక భారీ వ్యూహంతో దిశను మార్చుకుంది. ఆసియా ఖండం నుండి ప్రపంచ దేశాలకు తలమానికమైన స్థాయికి ఎదిగే క్రమంలో చైనా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 1978లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ద్వారా చైనా తనను తాను ప్రపంచపు తయారీ కేంద్రంగా మార్చుకుంది. నేడు గ్లోబల్ సప్లై చైన్లో చైనా పాత్ర విడదీయలేనిది. అతి తక్కువ ధరకే వస్తువులను ఉత్పత్తి చేయడం, భారీ స్థాయిలో ఎగుమతులు చేయడం, విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకోవడం ద్వారా చైనా నేడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఈ ఆర్థిక బలమే నేడు ఆ దేశానికి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. ప్రపంచంపై ఆర్థిక ఆధిపత్యాన్ని మరింత విస్తరించడానికి చైనా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. దీనిని ఆధునిక సిల్క్ రోడ్డుగా పిలుస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్లోని 150కి పైగా దేశాలను రోడ్లు, రైల్వేలు, ఓడరేవుల ద్వారా అనుసంధానించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం వ్యాపార మార్గం మాత్రమే కాదు, దీని ద్వారా ఇతర దేశాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆయా దేశాలపై రాజకీయ, భౌగోళిక, వ్యూహాత్మక పట్టు సాధించటం చైనా అసలు ఎత్తుగడ. ఇదే గనక జరిగితే చైనాను ఆపడం ఎవ్వరి వల్ల కాదనే సత్యం అగ్రరాజ్యాలకు అర్థమైంది. చైనా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని విస్తరించడంలో గణనీయమైన విజయం సాధించింది. ఇప్పటి వరకు 150కి పైగా దేశాలు ఈ ఒప్పందంలో చేరటం చైనా దౌత్య విజయానికి నిదర్శనం. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని వెనుకబడిన దేశాలలో రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, ఇంధన ప్రాజెక్టుల నిర్మాణానికి చైనా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2025 నాటికి ఈ ప్రాజెక్ట్ డిజిటల్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు కూడా విస్తరించింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చైనాని ఒక అనివార్యమైన భాగస్వామిగా మార్చింది. అయితే ఈ ప్రాజెక్టు రుణ ఉచ్చు అనే తీవ్ర విమర్శను ఎదుర్కొంటోంది. చైనా నుండి భారీగా రుణాలు తీసుకున్న శ్రీలంక, పాకిస్తాన్, కెన్యా వంటి దేశాలు వాటిని తిరిగి చెల్లించలేక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. శ్రీలంకకు చెందిన హంబన్ తోట ఓడరేవును 99 ఏళ్ల పాటు లీజుకు చైనా స్వాధీనం చేసుకోవడంతో ఇతర దేశాలలో ఆందోళన కలిగించింది. అంతేకాదు, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీయటమే కాకుండా చైనాకు అక్కడ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి తోడు ఐరోపాలో కీలక భాగస్వామిగా ఉన్న ఇటలీ ఈ ఒప్పందం నుండి తప్పుకోవడం, అనేక దేశాలు ప్రాజెక్టుల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తడం చైనా ఆధిపత్యానికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతం చైనా తన వ్యూహాన్ని మార్చుకుంటూ భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టుల కంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమిచ్చే స్మాల్ అండ్ బ్యూటిఫుల్ ప్రాజెక్టులపై దృష్టి పెడుతోంది. భారతదేశం వంటి దేశాలు తన సార్వభౌమత్వానికి భంగం కలుగుతుందని ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే చైనా భౌగోళికంగా తన పట్టును పెంచుకోవడంలో సక్సెస్ అయినప్పటికీ రుణాల భారం, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణల వల్ల ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. చైనా తన ఆర్థిక శక్తిని ఉపయోగించి అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తోంది. ప్రపంచ వాణిజ్యంలో తన కరెన్సీ అయిన యువాన్ వాడకాన్ని పెంచడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై అమెరికా పట్టును తగ్గించాలని, దాంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పట్టు సాధించాలని చూస్తోంది. అంతేకాకుండా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి భవిష్యత్తు సాంకేతికతలలో ఏకఛత్రాధిపత్యం సాధించడం ద్వారా రాబోయే దశాబ్దాలలో ప్రపంచం మొత్తం తనపై ఆధారపడేలా చైనా పావులు కదుపుతోంది.
ఆర్థిక సామ్రాజ్యవాదం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక హెచ్చరికగా మారింది. ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు చేయడంలో చైనా ముందుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వస్తు సరఫరా గొలుసుపై చైనాకు తిరుగులేని పట్టుంది. నేడు ప్రపంచం వాడే ప్రతి వస్తువులో చైనా భాగస్వామ్యం ఉంటుంది. ఈ తయారీ కేంద్రం హోదాను చైనా ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంది. ఇక డీ-డాలరైజేషన్ పేరుతో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీయటానికి చైనా ప్రయత్నిస్తోంది. బ్రిక్స్ దేశాల ద్వారా సొంత కరెన్సీ వాడకాన్ని పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తన గుప్పిట్లో ఉండేలా చూస్తోంది. ఇది ఇలానే కొనసాగితే చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం అమెరికా లాంటి అగ్రదేశానికి కూడా సాధ్యం కాదని జియోపాలిటిక్స్ విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క అంశం హాట్ టాపిక్గా మారింది. అదే దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్యం. తన ప్రాదేశిక సరిహద్దులను అక్రమంగా విస్తరించుకుంటూ సముద్రం మధ్యలో కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తూ డ్రాగన్ దేశం చేస్తున్న విన్యాసాలు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. దీనిని నిపుణులు గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్ అని పిలుస్తున్నారు. అటు సముద్రంలో ఆధిపత్యం, ఇటు భారత్ చుట్టూ ముత్యాల దండ వ్యూహంతో చైనా వేస్తున్న అడుగులు అంతర్జాతీయ భద్రతకు ఎలాంటి సవాలు విసురుతున్నాయనే అంశంపై ఇప్పుడు పరిశీలిద్దాం. దక్షిణ చైనా సముద్రంపై చారిత్రక ఆధారాల పేరుతో అక్రమ ఆక్రమణలు చేస్తోంది. చైనా గీసుకున్న 9 లైన్ మ్యాప్ ఆధారంగా అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కుతోంది. ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా వంటి దేశాల ఆర్థిక మండలాలను కూడా ఇది తన భూభాగంలో కలుపుకుపోతోంది. 2016లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ చైనా వాదన చెల్లదని తీర్పిచ్చినప్పటికీ చైనా దానిని ఏమాత్రం పట్టించుకోకుండా తన విస్తరణను యథాతథంగా కొనసాగిస్తోంది. చైనా సముద్రం మధ్యలో ఉన్న చిన్న చిన్న పగడపు దీవులను, ఇసుకను భారీగా నింపి పెద్ద ద్వీపాలుగా మార్చడాన్ని గ్రేట్ వాల్ ఆఫ్ శాండ్గా వ్యవహరిస్తారు. మిస్చీఫ్ రీఫ్, సుబీ రీఫ్ వంటి ప్రాంతాల్లో చైనా యుద్ధ విమానాల రన్వేలు, రాడార్ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లను ఏర్పాటు చేసింది. కేవలం ఇసుకతో నిర్మించిన ఈ కోటలు ఇప్పుడు చైనాకు అజేయమైన సైనిక స్థావరాలుగా మారాయి. తద్వారా ఆ ప్రాంతంలో వెళ్లే ప్రతి నౌకను చైనా పర్యవేక్షించగలుగుతుంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 1/3 వాణిజ్యం ఈ సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. చైనా ఈ ప్రాంతాన్ని నియంత్రించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకోవాలని పక్కా ప్రణాళికలతో ముందుకు దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమెరికా నౌకాదళం తన సరిహద్దుల్లోకి రాకుండా యాంటీ యాక్సెస్, ఏరియా డెనైల్ జోన్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల రేపేదైనా యుద్ధం వస్తే ఇతర దేశాల నౌకలు ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ప్రాణ సంకటంగా మారుతుంది. చైనా తన తీర ప్రాంతం నుండి 100 మైళ్ల దూరంలో ఉన్న సముద్ర భాగంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఈ A2AD వ్యూహాన్ని అమలు చేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం అమెరికా వంటి సూపర్ పవర్ నౌకాదళాలను తన ప్రాంతీయ సరిహద్దుల్లోకి రాకుండా నిరోధించటం. దక్షిణ చైనా సముద్రంలో నిర్మించిన కృత్రిమ ద్వీపాలను చైనా మునిగిపోని విమాన వాహక నౌకలుగా వాడుకుంటోంది. అక్కడ భారీ క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను మోహరించడం ద్వారా ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. యుద్ధ సమయాల్లో ఇది చైనాకు పెద్ద రక్షణ కవచంగా మారుతుంది. ఈ నేపథ్యంలో యుద్ధ సమయాల్లో శత్రువుల నౌకలు ఆ జోన్లోకి ప్రవేశిస్తే అది వాళ్ళకి మరణ శాసనం అవుతుంది. ఈ వ్యూహంలో చైనా వినియోగిస్తున్న DF-21D, DF-26 వంటి యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణులు అత్యంత కీలకమైనవి. వీటిని క్యారియర్ కిల్లర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇవి వేల కిలోమీటర్ల దూరంలో కదులుతున్న అతిపెద్ద యుద్ధ నౌకలను కూడా ఖచ్చితంగా ధ్వంసం చేయగలవు. సముద్ర గర్భంలో ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా శత్రు దేశాలను కనిపెట్టడం, సైబర్ దాడుల ద్వారా వారి కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీయటం కూడా ఈ ఏరియా డెనైల్ ప్లాన్లో భాగమే. దీనివల్ల దక్షిణ చైనా సముద్రం గుండా వెళ్లే అంతర్జాతీయ జలమార్గాలు చైనా నియంత్రణలోకి వెళ్లిపోతున్నాయి. ఈ A2AD జోన్ల విస్తరణ కేవలం సైనికపరమైందే కాదు, ఇది ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మలక్కా జలసంధి గుండా భారత్, ఇతర దేశాలకు జరిగే ఎగుమతులు, దిగుమతులు చైనా దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి రావచ్చు. ఈ సవాలును ఎదుర్కోవడానికి భారత్ తన అండమాన్ నికోబార్ దీవులను ఒక వ్యూహాత్మక కేంద్రంగా మారుస్తోంది. అలాగే క్వాడ్ దేశాలతో కలిసి ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ నినాదంతో చైనా విధిస్తున్న ఆంక్షలను ధిక్కరించేలా నౌకాదళ విన్యాసాలను నిర్వహిస్తోంది.
భారతదేశం విషయంలో చైనా అనుసరిస్తున్న స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహం అత్యంత ప్రమాదకరమైనది. పాకిస్తాన్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్ తోట, మయన్మార్లోని కోకో దీవులలో రేవులను నిర్మిస్తూ భారత్ను సముద్ర మార్గంలో చుట్టుముడుతోంది. దీనికి తోడు అటు లడాక్ నుండి ఇటు అరుణాచల్ ప్రదేశ్ వరకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి నిరంతరం చొరబాట్లు చేస్తూ భారత్ను రక్షణ పరంగా ఉక్కిరిబిక్కిరి చేయాలని చూస్తోంది. ఒకప్పుడు చైనా అంటే కేవలం చౌకబారు వస్తువులకు నిలయం. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తుపాకులు, క్షిపణుల కంటే డేటా అత్యంత శక్తివంతమైన ఆయుధమని చైనా నమ్ముతోంది. కృత్రిమ మేధ నుంచి క్లీన్ ఎనర్జీ వరకు, సెమీకండక్టర్ల నుంచి 5G నెట్వర్క్ వరకు ప్రతి రంగంలోనూ అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతోంది. డీప్ సీక్ వంటి సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ టెక్ దిగ్గజాలను వణికిస్తున్న చైనా డిజిటల్ సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? సాంకేతికత ద్వారా ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చైనా వేస్తున్న అడుగులపై ఓ లుక్కేద్దాం. 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాల ఆర్థిక, రక్షణ సామర్థ్యాలను నిర్ణయించే కీలక శక్తిగా మారింది. చైనా ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి 2030 నాటికి ప్రపంచ ఏఐ లీడర్గా ఎదగాలని బిలియన్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఇటీవల విడుదలైన డీప్ సీక్ వంటి మోడల్స్ అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ వంటి సంస్థలకు గట్టి పోటీనిస్తున్నాయి. కేవలం సమాచార విశ్లేషణకే పరిమితం కాకుండా రక్షణ వ్యవస్థలు, పారిశ్రామిక ఉత్పాదకతలో ఏఐని చైనా అనుసంధానం చేస్తోంది. ఇది అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి పునాదులు కదిలిస్తోంది. మేడ్ ఇన్ చైనా 2025 అనేది కేవలం ఒక నినాదం కాదు. అది ప్రపంచ ఉత్పాదక రంగాన్ని శాసించే ఒక బృహత్తర ప్రణాళిక. ప్రపంచానికి కావలసిన హైటెక్ వస్తువులను తామే సరఫరా చేయాలన్నది చైనా లక్ష్యం. ముఖ్యంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ మరియు యుద్ధ విమానాలకు గుండెకాయ వంటి సెమీకండక్టర్ల విషయంలో చైనా స్వావలంబన కోసం వేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా ఆంక్షలు విధిస్తున్నప్పటికీ క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు సాంకేతికతల్లో చైనా సాధిస్తున్న పురోగతి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. పర్యావరణ మార్పుల నేపథ్యంలో ప్రపంచం శిలాజ ఇంధనాల నుండి గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లుతోంది. అయితే ఈ మార్పుకు చైనా గేట్ కీపర్గా మారింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ వంటి ఖనిజాల సరఫరా గొలుసులో చైనాకు 80% పైగా పట్టుంది. అంటే ఏ దేశమైనా సరే పర్యావరణ హితమైన ఇంధనం వైపు వెళ్లాలంటే చైనా సరఫరాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ఈ ఖనిజ సంపదను చైనా ఒక దౌత్యపరమైన ఆయుధంగా వాడుకుంటూ అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. సాంకేతికతను చైనా కేవలం అభివృద్ధి కోసం మాత్రమే కాకుండా అణచివేత, నిఘా కోసం కూడా ఉపయోగిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. హువావే వంటి సంస్థల ద్వారా ప్రపంచవ్యాప్తంగా 5G నెట్వర్క్లను నిర్మించడం వెనుక డాటా చౌర్యం ఉందన్నది పాశ్చాత్య దేశాల ఆందోళన. తన సొంత దేశంలో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు, డిజిటల్ నిఘా వ్యవస్థలను ఇతర నిరంకుశ దేశాలకు ఎగుమతి చేస్తూ డిజిటల్ అథారిటేరియనిజంను చైనా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల ప్రజాస్వామ్య దేశాల అంతర్గత భద్రతకు మరియు పౌరుల గోప్యతకు ముప్పు పొంచి ఉంది. ప్రపంచం ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా నేతృత్వంలో ఏర్పడిన ఏకధ్రువ ప్రపంచం స్థానంలో ఇప్పుడు చైనా తనదైన ముద్ర వేయాలని చూస్తోంది. ఆర్థిక శక్తిగా ఎదిగిన డ్రాగన్ ఇప్పుడు రాజకీయంగా కూడా విశ్వ విజేత కావాలని కలలు కంటోంది. రష్యాతో దోస్తీ, తైవాన్ ఆక్రమణ దిశగా అడుగులు, గ్లోబల్ సౌత్ పై పట్టు, ఇవే ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్. అసలు చైనా నిర్మిస్తున్న ఆ కొత్త ప్రపంచ క్రమం ఎలా ఉండబోతోంది? ఈరోజు మన ప్రత్యేక కథనాలను చూద్దాం. అమెరికా ఆధిపత్యానికి చరమగీతం పాడటమే లక్ష్యంగా చైనా తన వ్యూహాలకు పదును పెడుతోంది. గత దశాబ్ద కాలంగా నాటో విస్తరణను అడ్డుకోవడంలో రష్యాతో కలిసి చైనా అడుగులు వేస్తోంది. నో లిమిట్స్ పార్ట్నర్షిప్ పేరుతో బీజింగ్, మాస్కో మధ్య ఏర్పడిన ఈ బంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాలేదు. ఇది ఒక వ్యూహాత్మక సైనిక కవచంలా మారుతోంది. యుక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రష్యాకు వెన్నుదన్నుగా నిలవడం ద్వారా పాశ్చాత్య దేశాల ఆంక్షలు పనికిరావని చైనా నిరూపించింది. తద్వారా వాషింగ్టన్ కేంద్రీకృత ప్రపంచాన్ని కాదని బీజింగ్, మాస్కో అక్షం చుట్టూ తిరిగే కొత్త శక్తి కేంద్రాన్ని చైనా ప్రతిపాదిస్తోంది. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలను చైనా తన వైపు తిప్పుకుంటోంది.
మౌలిక సదుపాయాల కల్పన పేరుతో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా వందల దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికల్లో అమెరికా ప్రవేశపెట్టే తీర్మానాలను అడ్డుకోవడానికి ఈ దేశాల మద్దతును చైనా ఆయుధంగా వాడుకుంటోంది. పాశ్చాత్య దేశాలు ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో షరతులు విధిస్తే చైనా మాత్రం ఎలాంటి షరతులు లేని ఆర్థిక సాయం పేరుతో ఆయా దేశాల పాలకులకు చేరువవుతోంది. ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికాకు ఉన్న ఓటింగ్ బలాన్ని క్రమంగా క్షీణింపజేస్తోంది. చైనా తన వన్ చైన్ పాలసీలో భాగంగా తైవాన్ను విడదీయలేని భూభాగంగా భావిస్తోంది. అయితే ఇది కేవలం భూభాగ సమస్య మాత్రమే కాదు. ఇది పసిఫిక్ మహాసముద్రంపై పట్టు సాధించే వ్యూహం. 2025 నాటికి తన సైనిక సామర్థ్యాన్ని ఆధునీకరించి తైవాన్ను తన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా అమెరికా ఫస్ట్ ఐలాండ్ చైన్ రక్షణ వలయాన్ని ఛేదించాలని చైనా చూస్తోంది. ఒకవేళ తైవాన్ చైనా వశమైతే పసిఫిక్ ప్రాంతంలో అమెరికా నావికాదళ ప్రభావం తగ్గిపోతుంది. ఇది జపాన్, దక్షిణ కొరియా వంటి అమెరికా మిత్రదేశాల భద్రతను ప్రమాదంలో పడేస్తుంది. నేరుగా క్షిపణులతో యుద్ధం చేయటం కంటే ఆర్థిక వ్యవస్థను ఆయుధంగా మార్చుకోవడమే చైనా అసలు వ్యూహం. సెమీ కండక్టర్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5G సాంకేతికతలో ప్రపంచం తనపై ఆధారపడేలా బీజింగ్ పక్కా ప్లాన్తో వెళ్తోంది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు డిజిటల్ యువాన్ను ప్రోత్సహించడం, కీలకమైన ఖనిజాల సరఫరా గొలుసును తన గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా శత్రువును లొంగదీసుకోవాలని చూస్తోంది. యుద్ధం చేయకుండానే గెలవడం అనే ప్రాచీన యుద్ధ తంత్రం ఆధారంగా చైనా గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగాలని ప్రయత్నిస్తోంది. చైనా వేస్తున్న ఈ ఎత్తుగడలు కేవలం ఒక దేశానికి పరిమితం కాదు. ఇది మొత్తం ప్రపంచ వ్యవస్థకే సవాలు. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలకు ఇది ఉభయతారకమైన సమస్య. ఓవైపు సరిహద్దుల్లో సైనిక ముప్పు, మరోవైపు ఆర్థికంగా చైనాపై ఆధారపడటం. ఈ రెండింటి మధ్య భారత్ ఆత్మనిర్భర్ భారత్, క్వాడ్ వంటి కూటములతో తన అస్తిత్వాన్ని కాపాడుకుంటోంది. డ్రాగన్ వేస్తున్న ఈ ప్రతి అడుగును గమనిస్తూ మన వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిన సమయం ఇది. ఇదిలా ఉంటే ప్రపంచ మార్కెట్ వ్యవస్థను శాసించే స్థాయికి చైనా అతిపెద్ద మార్కెట్ శక్తిగా ఎదిగింది. చైనాని అభివృద్ధితోనే అడ్డుకోవాలి తప్ప మరో దారి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి దేశాలు. అభివృద్ధి అంటే ఉత్పత్తి ఆధారిత అభివృద్ధి. ఆ దిశగా ఏ దేశం ముందుకు నడిస్తే ఆ దేశం మాత్రమే చైనా దూకుడిని నిలవరించగలదు. అది మాత్రమే నిజం. రేపటి మిస్టరీస్ హిస్టరీస్లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.